ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓ నమో వెంకటేశయ్య. అది శ్లోకం చెప్పండి, అది కట్ చేసేయండి. దానిలో ఫస్ట్ దానిలో అది ఎందుకో నాకు ఎఫెక్టివ్గా అనిపించలే, కట్ చేసేయండి అది. ఓ నమో వెంకటేశయ్య. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథున లగ్నానికి లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధన అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే 8ని చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మరియు తీర్పులు కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే ఆ విషయాల్లో కూడా అనుకూలత బాగా లభించే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ ద్విగుణీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు ఫ్యామిలీ, కుటుంబ సభ్యులతో బాగా ఆనందంగా గడుపుతారు. అన్ని పరాలకు కూడా బాగున్నది. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు కూడా ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే సుమారు 20వ తారీఖు నుంచి కొద్దిగా బుధగ్రహ మార్పు వల్ల కొద్దిగా ఈ వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా ప్రసంగించగలగడం, ప్రసంగించి 10 మందిని మెప్పించగలగడం ఇట్లాంటి మంగళకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భాగ్యాభివృద్ధి, నిల్వధనం బాగా పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు బాగా పెంపొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే తృతీయాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే లగ్నంలోని సూర్యుడు ఉండడం వల్ల శారీరకంగా స్వల్పమైన అనారోగ్యాలకు, ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా స్వల్పంగా ఇబ్బందులు, చికాకులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల శారీరకమైన ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది. వరుడైతే వధువు, వధువు అయితే వరుడు కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక 100కు 100% వివాహం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నించగలరు. అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు 12వ స్థానం ఆధిపత్యం కూడా శుక్రుడికి రావడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది. అలాగే వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరవుతాయి. విద్యార్థులు విద్యలో బాగా మార్కులు సంపాదించుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచిగా యోగించి లాభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో కూడా పాల్గొనాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు లాభస్థానంలో ఉండడం వల్ల చేద్దాకు వచ్చే కొన్ని లాభాలు మిస్ అవ్వడము మరియు విద్యార్థులకు స్వల్పమైన విద్యాటంకాలు, అలాగే శత్రురోగ రుణాది పీడలు, లోన్లు మంజూరు అవడాల విషయాల్లో స్వల్పంగా జాప్యము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 13వ తారీఖు నుంచి ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. అలాగే 7వ దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే లోన్లు మంజూరు అవడం విషయంలో ధనకారకుడైన గురువు రుణస్థానాన్ని చూడడం వల్ల స్వల్పమైనటువంటి జాప్యం జరిగే అవకాశం ఉంది. మరియు భూములు, స్థిరాస్తులు స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే
ఈ యొక్క గురువు అష్టమ స్థానాన్ని చూడడం వల్ల కూడా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా లీగల్ పరమైన స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క అష్టమ భాగ్యాధిపతి అయిన శనేశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడం, ఆకస్మికంగా అదృష్టం కలిసి రావడము మరియు లాభాభివృద్ధి మరియు ఈ యొక్క ఈ యొక్క 3వ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా ప్రసంగించగలగడము మరియు ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే శత్రు రోగ రుణాది పీడలు ఇట్లాంటివి తగ్గడము మరియు వారి వల్లే కొద్దిగా లాభాలు పొందగలగడం, ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి దశమంలో రాహువు, 4లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంగళకరమైనటువంటి శుభకరమైన ఫలితాలని పరిపూర్ణంగా కలగజేస్తారు. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, వృత్తిపరంగా రాణింపు, గుర్తింపు ఇట్లాంటివి అధికంగా ఉండడం, తొందరగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా లభించడం, తొందరగా ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కోరుకుంటే ఆ ట్రాన్స్ఫర్స్ కూడా తొందరగా పొందగలగడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగంలో బాగా రాణించి మీ యొక్క అధికారుల యొక్క మెప్పుని పొందగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుంది. వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలి ఉంటే కనుక వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి డ్రైవ్ చేయాలి. లేకుంటే కనుక ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. దైవశక్తిని బాగా పెంపొందించుకోవడం, అలాగే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పొందగలగడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా కొద్దిగా మీకు ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరు దేవతారాధన చేసుకోవాలనుకుంటే కనుక విశేషంగా గణపతికి సంబంధించిన ఆరాధన, గణపతికి సంబంధించిన స్తోత్ర పారాయణ ఇట్లాంటివి ఆచరించుకోవడం మంచిది. అలాగే ఇంటి మొదట్లో తులసి చెట్టు ఉంటే కనుక రోజు దీపారాధన చేసుకోవడం, అలాగే మంగళవారాలు, శుక్రవారాలు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, అలాగే కుదిరినంత దగ్గరలో గోశాలు ఉంటే కనుక గోసేవ మీకు తోచినంత రీతిలో గోవుకు గ్రాసం ఏదైనా తినిపించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవి తొందరగా సాధించగలుగుతారు. శుభం.